మళ్లీ అధికారంలోకి రాగానే వృద్ధాప్య పింఛన్లను 3,000కు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సు కూడా తగ్గిస్తామని భరోసా కల్పించారు. దాదాపు 98 లక్షల మందికి పసుపు కుంకుమ ఇచ్చామని, వారంతా తెలుగుదేశానికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారందరినీ కలుపుకుని పోవాలని నేతలకు సూచించారు. 65 లక్షల మందికి పింఛన్లు, నిరుద్యోగ భృతి, 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ్ ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. 300 చదరపు అడుగులలోపు విస్తీర్ణంతో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న జగన్ ఇప్పుడు మనం చేసిన అభివృద్ధి చూసి అలాంటి హామీలు ఇస్తున్నారని గుర్తు చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్తో కలిసి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన హైదరాబాద్ను లాగేసుకున్న కేసీఆర్ ఇప్పుడు జగన్ను అడ్డుపెట్టుకుని ఆంధ్రాపై కన్నేశారని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్లో ఆస్తులు ఉండేవారిని వేధిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పింఛను పెంపు సహా తెలుగుదేశం కొత్త హామీలకు సంబంధించిన మరింత వివరాలు మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, పింఛన్ను 3,000 రూపాయలు చేయడం సహా తెలుగుదేశం ఎలాంటి కొత్త హామీలు ఇవ్వబోతోంది? జిల్లాని ఎన్నికల మేనిఫెస్టోకి సంబంధించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ప్రతిపాదనలు కూడా ఆయన స్వీకరిస్తున్నారు. ఏదైతే 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకటించారు. అప్పుడు 2,200 రూపాయలుగా ఉన్న పింఛన్ను 1,000 రూపాయలు చేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది. అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆయన 5 రెట్లు పెంచుతూ 1,000 రూపాయలు పింఛన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటీవల కాలంలో దాన్ని రెట్టింపు చేశారు. అంటే మొత్తం 200 రూపాయల పింఛన్ 2,000 రూపాయల వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అందరికీ 2,000 రూపాయల మేర పింఛన్ అనేది అందుతోంది. అయితే తాజాగా ఇవాళ టెలికాన్ఫరెన్స్ లో నేతలతో మాట్లాడినప్పుడు చంద్రబాబు స్పష్టమైన ఏదైతే 2019 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నారు, దీనికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చారు. ఏదైతే ప్రస్తుతం 2,000 రూపాయలుగా ఉన్న పింఛన్ను మళ్ళీ అధికారంలోకి రాగానే 3,000 రూపాయలు చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. దీన్నే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి ఏదైతే 3,000 రూపాయలు ఇస్తున్నారో, పింఛన్ అర్హత వయసు దాదాపు 65 సంవత్సరాలు ఉంది. దీన్ని 60 ఏళ్లకి కుదించే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. దీనికి సంబంధించి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఇచ్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. అలాగే వీటితో పాటు రాష్ట్రంలో అందరికీ ఉచితంగా ఇల్లు ఇచ్చే ప్రతిపాదన కూడా సిద్ధం చేస్తున్నారు. ఏదైతే 300 చదరపు అడుగుల వరకు దీన్ని వర్తింప చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. మొత్తం ఈ 300 చదరపు అడుగుల్లోపు పట్టణ పేదలకు ఉచితంగా ఇల్లు నిర్మించే ప్రతిపాదనను కూడా ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇంకా మరిన్ని హామీలు ఏదైతే ఇప్పుడు రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును మరికొన్ని గంటలు పెంచడం కానీ 9 గంటల పాటు ప్రస్తుతం ఇస్తున్నారు, దాన్ని 12 గంటలు పెంచే ప్రతిపాదన కూడా ఉంది. వీటితో పాటుగా ఇంకా ఏదైతే ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళికకు సంబంధించి ఈ ఏడాదితోనే అది గడువు ముగిగింది. దీన్ని మరో 10 ఏళ్ల పాటు పెంచే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది. వీటన్నిటితోనూ సమగ్రంగా ఎన్నికల మేనిఫెస్టో రూపొందించాలని చెప్పి ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని రోజుల్లోనే దీని మీద స్పష్టత రానుంది. జిల్లాని ధన్యవాదాలు కృష్ణ. మళ్లీ అధికారంలోకి రాగానే వృద్ధాప్య పెన్షన్లు 3,000కు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. తెలుగుదేశం నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయస్సు కూడా తగ్గిస్తామని భరోసా కల్పించారు. దాదాపు 98 లక్షల మందికి పసుపు కుంకుమ ఇచ్చామని, వారంతా తెలుగుదేశానికి ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. అలాంటి వారందరినీ కలుపుకుని పోవాలని నేతలకు సూచించారు. 65 లక్షల మందికి పింఛన్లు, నిరుద్యోగ భృతి, 45 లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభావ్ ఇస్తున్నామని చంద్రబాబు వివరించారు. వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు. 300 చదరపు అడుగులలోపు విస్తీర్ణంతో పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం ఇచ్చిన హామీలు అమలు చేయడం సాధ్యం కాదన్న జగన్ ఇప్పుడు మనం చేసిన అభివృద్ధి చూసి అలాంటి హామీలు ఇస్తున్నారని గుర్తు చేశారు. నవ్యాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక జగన్తో కలిసి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. 60 ఏళ్లు కష్టపడి అభివృద్ధి చేసిన హైదరాబాద్ను లాగేసుకున్న కేసీఆర్ ఇప్పుడు జగన్ను అడ్డుపెట్టుకుని ఆంధ్రాపై కన్నేశారని చంద్రబాబు విమర్శించారు. హైదరాబాద్లో ఆస్తులు ఉండేవారిని వేధిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.